లాస్ట్ 3 మంత్స్‌గా మనకి నిఫ్టీ ఫ్లాట్‌గా ఉంటే, మనకి ఈవీ స్టాక్స్ ఉన్నాయి కదా లిస్ట్ అయినవి, అవి మాత్రం మంచి రైజింగ్‌లో ఉన్నాయి. మనకి ఫైనాన్షియల్ ఇయర్ 26 Q1 చూసుకుంటే ఓలా 68,000 వెహికల్స్ అమ్మి అరౌండ్ 19% మార్కెట్ షేర్‌ని క్యాప్చర్ చేస్తే, ఏథర్ 46,000 వెహికల్స్ అమ్మి 14.3% మార్కెట్ షేర్‌ని అయితే క్యాప్చర్ చేశాయి. ఇక్కడ మీరు నోట్ చేయాల్సింది ఏంటంటే, ఓలా మార్కెట్ షేర్‌లో బాగానే ఉన్నా మనకి లాస్ట్ ఇయర్ 49% ఉంటే ఈ ఇయర్ 20% పడిపోయింది. అదే ఏథర్ చూసుకుంటే 88% ఇంప్రూవ్ అయింది దాని మార్కెట్ షేర్‌లో. అదే మనం Q1 రెవెన్యూ పర్స్పెక్టివ్‌లో చూసుకుంటే, ఓలా రెవెన్యూ చూసుకుంటే అరౌండ్ 828 crores ఉంటే మనకి ఏథర్కి 645 crores ఉంది. రెండు స్కేలప్ అయితే అవుతున్నాయి. ఇప్పుడు మనం మార్జిన్స్ గురించి మాట్లాడుకుంటే, ఓలా యొక్క ఆపరేటింగ్ మార్జిన్ చూసుకుంటే -29% ఉంటే ఏథర్కి అది -21%. ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుందంటే, మనకి ఆపరేషన్స్ మార్జిన్ ప్రకారం ఏథర్ అనేది కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ మనకి బాటమ్ లైన్ స్టోరీ చూసుకుంటే, ఓలాకి Q1 లాస్ చూసుకుంటే 428 crores ఉంటే అదే ఏథర్కి 178 crores ఉంది. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఏథర్ అనేది కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది అని. సో మీ ఫేవరెట్ ఈవీ స్టాక్ ఏంటి? కింద మాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.